హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ వేదికగా వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో అట్టహాసంగా కొనసాగుతోంది. విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఏవియేషన్ షోను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి చాలా గ్రాండ్ గా ఏవియేషన్ షో ఏర్పాటు చేశారు. 106 దేశాలకు చెందిన 25 రకాల విమానాలను ప్రదర్శనలో ఉంచారు. జనవరి 21 వరకు కొనసాగనున్న ఈ ఏవియేషన్ షోలో 106 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. శని ఆదివారాల్లో సందర్శకులను అనుమతిస్తామని చెప్పడంతో ఏవియేషన్ షో చూసేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రేక్షకులు బేగంపేటకు చేరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. సందర్శకుల కోసం ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేసింది. ఈ మొత్తం ఏవియేషన్ షోకు బోయింగ్ 777X ప్రత్యేకంగా నిలిచింది. ఈ విమానాన్ని సందర్శనకు ఉంచడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ ఏ షోలో ఈ విమానాన్ని ప్రదర్శించలేదు. ఇక ఇవే కాకుండా ప్రముఖ హెలికాప్టర్ తయారీ సంస్థలు ఆగస్తా వెస్ట్లాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్బస్ హెలికాప్టర్స్ ప్రదర్శనలో ఉంచారు. విజిటర్స్ కోసం ప్రత్యేకంగా ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకైక జట్టుగా పేరొందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సారంగ్ టీం ఈ ఏవియేషన్ షోలో విన్యాసాలు నిర్వహిస్తోంది. సారంగ్ టీం విన్యాసాలు ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు ఏవియేషన్ షోకు వస్తున్నారు. హెలికాప్టర్లతో ఈ టీం చేసే విన్యాసాలు చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. గ్లోబల్ టీమ్ గా పేరున్న మరో టీం కూడా తమ జెట్ విమానాలతో విన్యాసాలు అద్దరగొట్టింది. గాలిలో రోల్స్ కొడుతూ విజిటర్స్ ను థ్రిల్ చేసింది. ఈ జెట్ విమానాలతో గ్లోబల్ టీం చేసే విన్యాసాల గురించి చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది. ఈ షోలో ప్రత్యేకంగా మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖ మ్యూజిషియన్ శివమణి ఎయిర్పోర్ట్ లో లైవ్ కాన్సర్ట్ ఇచ్చారు. మొత్తం ఏవియేషన్ షోకు బోయింగ్ 777X గ్లోబల్ స్టార్ విన్యాసాలు, శివమణి కాన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం 4 రోజులు ఏర్పాటు చేసిన ఈ షోలో మొదటి 2 రోజులు కేవలం వ్యాపార, వాణిజ్యవేత్తలకు అవకాశం ఇవ్వగా ఆ తర్వాత 2 రోజులు సామాన్యులకు అవకాశం కల్పించారు. అయితే సాధారణ సందర్శకులు 750 రూపాయల టికెట్ తీసుకుని ఏవియేషన్ షోకు వెళ్లాల్సి ఉంటుంది. బుక్ మై షో యాప్ లో నిర్వాహకులు టికెట్లను అందుబాటులో ఉంచారు. అయితే 30 అడుగుల దూరంలో బారికేడ్ల నుంచి మాత్రమే ఎగ్జిబిషన్ లో ఉంచిన విమానాలను సందర్శకులు చూసే అవకాశం ఉంటుంది.